హలో ఆల్. ప్రపంచవ్యాప్తంగా 5 ప్రమాదకరమైన రైలు మార్గాల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అయితే వాటిని ఇప్పుడు తెలుసుకుందాం. చివరిదైతే చాలా భయంకరంగా ఉంటుంది. దాని గురించి తెలుసుకోవాలంటే వీడియో ఎండింగ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే మొదటి రైలు మార్గం ఈక్వెడార్లో ఉన్న డెవిల్స్ నోస్ రైలు మార్గం. ఈ రైలు మార్గం సముద్ర మట్టానికి 9,000 అడుగుల ఎత్తులో అయితే నిర్మించిండ్రు. ఇదైతే చాలా డేంజర్. డెవిల్ నోస్ మార్గంలో ప్రయాణిస్తూ సముద్రం చూసినామంటే ఇంకేమన్నా ఉందా? గాల్లో ప్రాణం గాల్లోనే కలిసిపోద్ది. ఇక రెండోది మన భారతదేశంలోనే ఉన్న మదురై టు రామేశ్వరం రైలు మార్గం. మదురై నుండి రామేశ్వరం బోనికైతే 3.5 గంటలు అయితే టైం పట్టుద్ది. ఈ రైల్ బ్రిడ్జ్ని పంబన్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఈ రైలు మార్గం అయితే మదురై దాటిన తర్వాత సుమారు 60 కిలోమీటర్ల దూరం నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ పంబన్ బ్రిడ్జ్ అయితే 1914 సంవత్సరంలో నిర్మించారు. సుమారు 2065 మీటర్ల దూరం అయితే సముద్రం మీదుగా అయితే ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ బ్రిడ్జ్ పైన అయితే చాలా స్లోగా వెళ్ళాలి. ఎలా అంటే మనం నడుచుకుంటూ కూడా వెళ్ళి ట్రైన్ ఎక్కేసేయచ్చు. అంత స్లోగా వెళ్తుంది అన్నమాట ఈ ట్రైను. కొంచెం వేగంలో తేడా అయితే మాత్రం నీటిలో తేలాల్సి వస్తుంది. సో మోస్ట్ డేంజరస్ రైల్వే రూట్ అన్నమాట ఇది. ఇక మూడోది ఇండోనేషియాలో జకర్తా నుండి బాండుంగ్ వరకు నడిచే ఆర్గో గెడో రైలు మార్గం. ఇది ఆకాశంలో చాలా ఎత్తులో సికూటిక్ పైలాన్ క్రిస్టల్ మీదుగా ఉంటుంది. ప్రయాణించేటప్పుడు ప్రమాదకరమైన ఘటనలు దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. ఇక నాలుగోది యుఎస్ఏలో కొలరాడోలో ఉన్న రైలు మార్గం. జార్జ్ టౌన్ మరియు సిల్వర్ ఫ్లూమ్ మధ్య ప్రయాణించే జార్జ్ టౌన్ లూప్ రైలు మార్గం. ఇది 19వ శతాబ్దం చివరిలో నిర్మించారు. ఈ రైలు మార్గం ఇరువైపుల నుండి వచ్చే భారీ గాలులు రైలును బ్యాలెన్స్ తప్పేలా అయితే చేస్తాయి. ఇక చివరిది ఐదవది జపాన్లో ఉన్న అసోమినామి రైల్వే రూట్. ఈ రైలు మార్గం అయితే ప్రమాదకరమైన అగ్నిపర్వతాల గుండా వెళ్తుంది. రైలు ప్రయాణం చేసేటప్పుడు లావా వలన కాలిపోయిన అడవులు మాత్రం చూడొచ్చు. అంతేకాదు ఏ పక్క నుండి ఏ అగ్నిపర్వతం ఎప్పుడు వస్తుందో తెలీదు అన్నమాట. అంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఇది అత్యంత ప్రమాదకరమైన రైలు మార్గంలో ఒకటి అని చెప్పొచ్చు. ఈ 5 మీరు ఎప్పుడైనా ఏ జర్నీ చేశారో కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి. ఇలాంటి టాపిక్స్ కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.